స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా రెండవ విడత సర్పంచ్ నామినేషన్ల దాఖలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్ కేంద్రాలకు చేరుకొని పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ స్థానిక కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో గ్రామాభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామన్నారు. గ్రామ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధిస్తామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతోవలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉట్టుకుంటి నాగేరి నేను ఈరోజు నామినేషన్ జరిగింది. నాతో పాటు 14 వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మా యొక్క గ్రామ అభివృద్ధి పదంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, మంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు చిలుకూరు మండలంలో బేతోల గ్రామాన్ని 10 కోట్లతో 2019 నుంచి ఈరోజు 2025 వరకు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మన బేతోలు ఉన్న గ్రామ ప్రజలు 10,000 మంది జనాభాతో పాటు 6,465 ఓటర్లు ఉన్న అందరూ కూడా మా వైపు ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ గ్రామాన్ని ముందు జరగబడిన 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గ్రామాన్ని ఇంకా ముందు ఉన్నటువంటి అభివృద్ధిని ఇంకా కొంత అభివృద్ధిని కూడా పూర్తిగా 100% అభివృద్ధి చేస్తానని చెప్పి గ్రామ ప్రజలకి వాగ్దానం చేస్తున్నాం. అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే గారు నామినేషన్ ఏమని చెప్పడం జరిగింది. నేను ఈరోజు 14 మంది కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్తో ఈరోజు నామినేషన్ జరిగింది. నా పేరు బాదలింగయ్య, మాది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేంగూడెం గ్రామం. నేను ఈరోజు మా ఎమ్మెల్యే పద్మావతి గారి ఆదేశాల మేరకు సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయనది. నేను గ్రామాభివృద్ధి కోసం, గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇటు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారి ఆదేశాలతో, మంత్రి గారి నిధులతో ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాను. అలాగే ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మా గ్రామంలో ఉన్న 8 మంది వార్డు మెంబర్లను కూడా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మేము అందరం కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని కోరుకుంటున్నాను.